నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ నిర్వర్తిస్తుందా? అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిందా? అంటే మేనిఫెస్టో ఒక రకంగా ఉంది, బడ్జెట్ ఒక రకంగా ఉందనేటువంటి సమాధానం అయితే వినబడుతోంది. ముఖ్యంగా దాదాపు 4 దశాబ్దాలుగా కొట్లాడుతున్నటువంటి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అన్యాయమే జరుగుతుందంటున్నారు గల్ఫ్ కార్మిక నేతలైతే. మనతో పాటుగా గల్ఫ్ కార్మిక నేతలు ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము 500 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతారని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా వారికి భంగపాటు ఎదురైంది. వారితో మాట్లాడదాము. సార్, మీరు ప్రధానంగా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో ఆశతో ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసలు గల్ఫ్ కార్మికులు అనేటువంటి పదమే దానిలో కనబడట్లేదు. మేము గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాటాలు చేసినాం. అందరు గల్ఫ్ కార్మికులు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు వివిధ సంఘాలు కలిసి వాళ్ళు ఏదైతే అన్నారో బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అనే నినాదంతో వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉండి అప్పుడు 500 కోట్లు ప్రతి సంవత్సరం పెడతా అన్నారు. అంటే ఈ 10 ఏళ్ళలో ఎంత రావాలి? 5,000 కోట్లు మాకు ఇప్పటికే నష్టం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఒక 4 ప్రధానమైన అంశాలు అందులో పెట్టింది. సమగ్ర ప్రవాసీ విధానం ఎన్ఆర్ఐ పాలసీ పెడతాము, గల్ఫ్లో చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయల మృతధన సహాయం ఎక్స్గ్రేషియా ఇస్తానన్నారు, ఒక హెల్ప్ లైన్ 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తా అన్నారు, ఎన్ఆర్ఐలకు సమగ్రమైన వాళ్ళకు హెల్ప్ జరిగే రకంగా చేస్తా అన్నారు. అయితే మేము దాన్ని సరే అని అనుకున్నాము. ఇంటరిమ్ బడ్జెట్ మనకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తాత్కాలిక బడ్జెట్ కాబట్టి అందులో గల్ఫ్ ప్రస్తావన లేదు. అయ్యో ఏమీ లేదు కదా అని చెప్పి అన్ని గల్ఫ్ సంఘాలు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన రేవంత్ రెడ్డి గారు ఇగో ఇట్లా చెప్పారండి, ఇది మీరు చూపించాలా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము మీకు ప్రత్యేకంగా గల్ఫ్ వాళ్ళకు చేస్తామని చెప్పారు. 17th సెప్టెంబర్లోగా గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తాము, పునరావాసం పునరేకీకరణ అన్నీ చేస్తామని అన్నారు. రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారని మాకు విశ్వాసం ఉంది. కాకపోతే విచిత్రం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రన్ అవుతున్నాయి. ఈ బడ్జెట్లో మాత్రము గల్ఫ్ అనే పదమే లేదు, దాని ఉచ్చారణే లేదు. ఏంది అని మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, ఎమ్మెల్యేస్ను మాకు పరిచయస్తున్న అందరినీ కూడా అడుగుతున్నాము. అడిగితే రకరకాల జవాబులు ఇస్తున్నారు. మా గల్ఫ్ కార్మికులు మాత్రం విపరీతమైన కోపంతో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి వచ్చే గల్ఫ్ నుండి ఏ శవం వచ్చినా, ఇంతకుముందు మేము ఏం చేస్తున్నామంటే ఇదే అమరవీరుల స్తూపం దగ్గరికి గల్ఫ్ దేశాల నుంచి వచ్చినటువంటి శవాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నిరసనలు చేల్సిండ్రు. కానీ ఇక్కడ ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐ సెల్, నేను ఇంటర్నేషనల్ కన్వీనర్గా ఉన్నాను. అయితే మా పార్టీ మీద దాడి జరిగినా కానీ మేమేంటే ప్రజలకు ఏం చెప్తున్నామంటే మేము దీనికి కట్టుబడి ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన మాట ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాము. దానికోసము ప్రయత్నం చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. 500 కోట్ల బడ్జెట్ పెట్టాలి, సప్లిమెంటరీ బడ్జెట్ కూడా ఉంటుంది, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మోసం చేయదు, మాట అంటే తప్పదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే మాట అన్నారో అది తప్పదన్నాము. మా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అంటే కోపంతో ఇట్లా కుదరదు, మేము ఇక నుంచి భవిష్యత్తులో ఏ శవం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఇంటి ముందట ఆ శవాన్ని పెడతాము, మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామంటే మేమంటున్నాము ఆ పరిస్థితి రానియం. మీరు స్వచ్ఛమైన ఆవు పాలతోని రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా మేము పోరాటం చేస్తాము. ఏదున్నా కానీ, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. పాటుగా ఏప్రిల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది. దానిలో ప్రధానంగా మనం గల్ఫ్ కార్మికులకు సంబంధించి 500 కోట్ల రూపాయలు, ఆ తర్వాత గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డు, ఇట్లా చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది. అది జరిగింది ఏప్రిల్లో ఎంపీ ఎలక్షన్స్కు ముందు. ఇప్పుడు మనం బడ్జెట్ సమయంలో ఉన్నాము, జూలైలో ఉన్నాము. ఈ 3 నెలల సమయంలో మళ్ళీ ఏమైనా మీరు మీ లోకల్ ఎమ్మెల్యేలను, మీ లోకల్ ఎమ్మెల్సీలను ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా? చేస్తున్నాం. ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చినాము. మాకు ఇప్పుడు పాసులు కూడా అరేంజ్ అయినాయి. మేము ఇప్పుడు అసెంబ్లీ లోపలికి వెళ్తున్నాము. మాకు చీఫ్ విప్లు ఇద్దరు కూడా మా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, గల్ఫ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఆది శ్రీనివాస్ గారు, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, తర్వాత మాకు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. మాట్లాడదాం, మాకు ఎట్లాగైనా పని చేపిద్దామని మాకు చెప్పడం జరిగింది. అందుకని చెప్పి మేము ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా మా వంతు ప్రయత్నం చేయడానికి మేము వచ్చినాం. ఇప్పుడు గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడే జీడబ్ల్యూఎస్సీ అధ్యక్షులు గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్
అంటే అవగాహన వేదిక అధ్యక్షులు దొనికని కృష్ణ గారు కూడా ఉన్నారు, వారు కూడా ఏమన్నా స్పెషల్ జీవో కోసం ఏమన్నా అడుగుతున్నారా మీరు? మీకు లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు కదా. జీవో అని కాదు, మాకు చట్టమే కావాలంటున్నాం, ప్రత్యేక చట్టమే కావాలంటున్నాం. గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ విషయంలో ఇప్పటికైతే బడ్జెట్లో కనబడట్లేదు. బడ్జెట్లోకి రాకుండా కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా న్యాయం జరుగుతుంది గల్ఫ్ కార్మికులు అనేటువంటి న్యాయం ఉందా? తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిర్రో ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మన దగ్గర డబ్బు లేకుండా అంటే ప్రభుత్వం వద్ద ఆయన ఏదో రకంగా సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా చేస్తారనే నమ్మకం మాకు ఉన్నది. ఎందుకంటే ఆయననే స్వయంగా 16 ఏప్రిల్ నాడు తాజ్ డెక్కన్ హోటల్లో వచ్చి వారే స్వయంగా చెప్పారు కాబట్టి చేస్తారనే నమ్మకం మాకు ఉన్నదండి తప్పకుండా. మీరు చెప్పండి దొనికని కృష్ణ, మామూలుగా ఈ మీటింగ్లు అన్నిట్లలో కూడా మీరు పాల్గొన్నారు. బడ్జెట్లో చూస్తే బడ్జెట్లో సున్నా కనబడుతుంది. అసలు బడ్జెట్లో గల్ఫ్ కార్మికులు అనేటువంటి పదమే లేదు. ఈరోజు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక బడ్జెట్లో రూపాయి పెట్టినట్టు మనం చూడలేదు. కనీసం గల్ఫ్ అనే పదం కనబడలేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.